ఈ రోజు మాట్లాడడం. సో అండ్ దట్ టు బిగినింగ్ విత్ మై ఓన్ టీమ్ అండ్ మై ఓన్ టీమ్ మెంబర్స్. సో ఉత్తరాంధ్ర మంచి ప్లాట్ఫామ్ నాకు గ్రో అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరంటే ఉత్తరాంధ్ర టీమే. సో ఎందుకంటే ట్రైన్ 40 ఫస్ట్ బ్యాచ్ 40th బ్యాచ్ నుంచి, సారీ 40th బ్యాచ్ నుంచి కూడా. సో అంతకుముందు శ్రీనివాస్ సోను వేరు, 40th బ్యాచ్ విశాఖపట్నంలో మొదలైన తర్వాత శ్రీనివాస్ సోను వేరు. సో ఈ రోజు ఆ ఎక్కడ కూడా ఏది కూడా నన్ను ఇలా పిలవండి, నన్ను ఈ స్టేజ్కి వెళ్ళండి అని చెప్పేసి ఆ నాకు నేను అడిగింది లేదు. వాళ్ళకి మనసు వచ్చి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా చేశారు. ఫస్ట్ విశాఖపట్నం ఇన్ఛార్జ్ నుంచి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ చేశారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నుంచి విత్ సపోర్ట్ ఆఫ్ దీస్ లీడర్స్ వాళ్ళే మళ్ళీ కన్వీనర్ గా చేశారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా చేశారు, కన్వీనర్ గా చేశారు తర్వాత. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎన్జీబీ ఫైనల్లీ దే మేడ్ యాజ్ నేషనల్ ప్రెసిడెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా అయితే ప్రతి ఒక్క ఆ, మగవాడి వెనక ఆడవాళ్ళ ఎలా అయితే సపోర్ట్ ఉంటుందో, సో ఇక్కడ నేషనల్ ప్రెసిడెంట్ అవ్వడానికి నా వెనక కూడా మా టీం అంత మంచిగా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంత మంచి టీం ఇక్కడ ఇనిషియేటివ్ ఈ టాపిక్ తీసుకోవడం. ఓకే. అండ్ మీ అందరితో కూడా ఈ విధంగా ఇంటరాక్ట్ అవ్వడం. సో నెక్స్ట్ ఒక 40 minutes వరకు మనం ఒక అద్భుతమైన డిస్కషన్ లోకి వెళ్ళబోతున్నాం. ఓకే. అయితే ఈ సెషన్ వినేటప్పుడు మీ మైండ్ సెట్ లో ఉండాల్సింది ఒక 4 ఇంపార్టెంట్ విషయాలు మీ మైండ్ లో పెట్టుకోవాలండి. ఓకే. ఇవి చెప్తే ఇవి మీరు వింటే, ఇవి మీరు మనసులో పెట్టుకొని వింటేనే మీరు ఒక మంచి ఆ ముందైతే మాత్రం వ్యక్తిగా అని చెప్పొచ్చు, ముందైతే ఒక మంచి వ్యక్తిగా అయితే మారే అవకాశం ఉంటుంది. ఓకే. రెండోది, మన ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఈ టాపిక్ చెప్పారో ఇన్ఫ్లుయెన్సర్ గా అవుతారు. ఓకే. సో మొదటిది ఏంటంటే ఇది ఎవరైతే ఈ సెషన్ వింటున్నారో దయచేసి 40 నిమిషాలు, ఓకే, వీడియో ఆన్ చేసుకుని వినడానికి ప్రయత్నించండి. ఓకే. నేను ఎప్పుడు చెప్తుంటాను, లిసనింగ్ పైన ఫోకస్ చేయండి, నాట్ హియరింగ్. సో వెన్ యూ హియర్ ఓన్లీ విత్ ద ఇయర్స్. వెన్ యూ లిసన్ విత్ ద 5 సెన్స్ ఆర్గన్స్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు లిసన్, నాట్ టు హియర్. మనకు తెలిసి విన్నప్పుడు ఇలా విని ఇలా వదిలేస్తాం, బట్ లిసనింగ్ ఏంటంటే సో దట్ విల్ గో ఇన్ టు ద మైండ్. సో అది మొదటిది. రెండోది, మీరు ఏదైతే వింటున్నారో, ఓకే, మీరు ఏదైతే వింటున్నారో విన్న ప్రతి విషయాన్ని కూడా అసలు మీ లైఫ్ లో ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ తో వినండి. ఓకే. ఏదో కూర్చుని వింటున్నాం సెషన్, అందరూ చెప్తున్నారు, అన్ని సెషన్లు అవుతున్నాయి, అందులో భాగంగానే ఇదే సెషన్ కూడా అదే భాగంగా అలానే విందాం అనుకుంటే మీరు ఏం చేయలేరు. ఓకే. కొంచెం అప్లికేషన్ మైండ్ సెట్ పెట్టుకుని వింటే, ఓకే, అది మీకు బెనిఫిట్ అవుతుంది మీ పర్సనల్ లైఫ్ కి, మీకు కూడా. ఓకేనా. సో నేను మాట్లాడుతున్నప్పుడు మీకు మీ మైండ్ సెట్ లో ఆటోమేటిక్ గా మీ రియల్ లైఫ్ జరిగిన సిచ్యువేషన్ అటువంటి సందర్భాలు ఏవైనా ఉంటే, అటువంటి సిచ్యువేషన్స్ అటువంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తే మీరు కనెక్ట్ చేసుకునే విధంగా మీరు వినాలి. ఓకే. ఏదో సెషన్ వింటున్నట్టు వింటే ఇది వర్కౌట్ కాదు. ఓకే. అండ్ మూడో విషయం ఏంటంటే, ఫ్యాన్ సౌండ్ వస్తుందా? ఓకే. am I clear am I clear Yes, Yeah. sir. Clear, clear. Thank you. సో ఒకటి, లిస్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అప్లికేషన్ మైండ్ సెట్ తో వినండి. ఓకే. మూడోది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏవైతే ఈ టాపిక్ ఏదైతే ఉందో, ఓకే, ఎక్కడా కూడా ఏదో ఎక్కడో కాపీ చేసి తెచ్చింది కాదు కాబట్టి, కొన్ని నా అనుభవాలతో నా ఎక్స్పీరియన్స్ తో ఓన్ కాన్సెప్ట్ కాబట్టి, ఓకే, డెఫినెట్ గా ఇందులో మీకు కొన్ని టేక్ హోమ్స్ ఉంటాయండి. ఓకే. టేక్ హోమ్స్ అంటారంటే ఈ సెషన్ విన్న తర్వాత ఇవి చెయ్యాలి అని చెప్తాను. ఓకే. అందులో ఒక సపోజ్ ఒక 5-6 విషయాలు చేసి చెయ్యాలి అని అంటే కనీసం ఒక రెండైనా ఇంప్లిమెంట్ చేయాలి. చేయడానికి ప్రయత్నించడం కాదు, చెయ్యాలి. ఓకే. చేస్తేనే సెషన్ ఉపయోగపడుతుంది. అలా అయితేనే వినండి. ఓకే. సో మీరు జాగ్రత్తగా సెషన్ లాస్ట్ వరకు కూడా, సో లాస్ట్ వన్ ఇదే. సో వీడియో ఆన్ చేసుకుని జాగ్రత్తగా ఈ 40 నిమిషాలు ఫోకస్ చేయండి. ఓకే. లిజనింగ్ లోకి రండి. ఓకే. అండ్ అప్లికేషన్ మైండ్ సెట్ తో వినండి. అండ్ టెక్నిక్స్ ఏవైతే చెప్పబోతున్నారో అవి కనీసం ఒక 5-6 చెప్తే కనీసం 2, అంటే కనీసం 2 లేదా 3 ఇంప్లిమెంట్ చేసే విధంగా చాలా విషయాలు చెప్తాను ఏమేం చేయాలనేది. అలా అయితేనే సెషన్ ఉపయోగపడుతుంది. ఓకే. అలా ఉంటేనే ఈ సెషన్ మీకు ఆ ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే హ్యాపీగా మీరు వీడియో ఆఫ్ చేసుకొని మీకు నచ్చిన విషయం చేసుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ గా ఏదైతే ట్రైన్ లో జరుగుతుందో మీకు, సో అలానే ఈ సెషన్ కూడా జరుగుతుంది. అంతే, అంతకు మించి పెద్ద తేడా ఉండదు. ఓకే. ఫైన్. సో మొట్టమొదటిగా
మొట్టమొదటిగా అనకూడదు. రెండో విధంగా అంటే మొట్టమొదటిగా అంటే ఆల్రెడీ మొట్టమొదటిగా చాలా విషయాలు మాట్లాడాం కాబట్టి రెండోసారిగా సెకండ్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద రీజనల్ ప్రెసిడెంట్ ఆర్వీఆర్ గారు, గురుప్రసాద్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, ద టీమ్ ఈ సెషన్ కి నాకు అవకాశం ఇచ్చినందుకు. తర్వాత ఈ సెషన్ ఏదైతే ఈ బ్యాచ్ ని ఇంత అద్భుతంగా, ఓకే, మాటలు మాంత్రికుడు అండి, ఈయన మామూలు వ్యక్తి కాదు. ఆయన పాటలు అలాగే పాడతారు, మాటలు అలాగే ఆడతారు. పల్లంటి చిరంజీవి గారు అద్భుతమైన వ్యక్తి, అసలు ఇంత అద్భుతంగా ఈ బ్యాచ్ నడిపిస్తున్నారు. ఓకే, సో ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు కూడా నాకు ఈ సెషన్ కి అవకాశం ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద మెంటర్స్ వర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు రన్ దిస్ బ్యాచ్. నాకు కొన్ని కొన్ని కంప్లైంట్ కూడా వచ్చారు, సార్ చిరంజీవి సార్ చాలా టార్చర్ పెడుతున్నారు సార్ మమ్మల్ని, చాలా అసైన్మెంట్లు పెట్టిస్తున్నారు, ఫాలో అప్ చేపిస్తున్నారు, మెంబర్స్ ని ఫాలో అప్ చేపిస్తున్నారు, టీమ్ చేపిస్తున్నారు. మరి నన్ను కూడా కంపల్సరీ అలాగే చేసేవారు. సో ఆ రోజు కంపల్సరీ అలా చేశారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను. ఓకే, సో డెఫినెట్లీ ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా. దెన్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఓకే, ఎందుకు ప్రతి సెషన్ లో ఇవి చెప్పుకోవాలని అంటే, సో ఇవి చెప్పుకోకుండా మనం సెషన్ లోకి వెళ్ళినట్టయితే మాత్రం నెక్స్ట్ డే మనల్ని సెషన్ కి పిలవరు. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఓకే, సో సో విల్ మూవ్ ఆన్ టు ది సెషన్. అందుకే నేను 40 నిమిషాలు అడిగాను నేను, ఎందుకంటే 8:20 వరకు ఈ ప్రాసెస్ ఉంటుందని నాకు తెలుసు. 40 నిమిషాలు అంటే 9 వరకు ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పి విల్ క్లోజ్ ఇట్. ఓకే, ఫైన్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఒకసారి అది కనిపిస్తుందా లేదా నాకు స్క్రీన్ చెప్పండి ఎవరైనా సరే. కనిపిస్తుందా? Yes, sir. యా, ఫైన్ సార్. సో ది ఇన్ఫ్లుయెన్సర్ నేను రెండు విధాలుగా మాట్లాడతానండి. ఒకటి, మీ పర్సనల్ లైఫ్ లో అసలు మనం ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాము. ఓకే, ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాను. ఓకే, ఎంతమందిని ప్రేరేపించగలుగుతున్నాము. ఓకే, మన మాటలతో అవ్వచ్చు, మన చేతులతో అవ్వచ్చు. ఓకే, మన బిహేవియర్ తో అవ్వచ్చు, మూడిట్లతో కూడా. ఓకే, సో దాంట్లో ముఖ్యంగా మాస్టరింగ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సార్ నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా అవ్వడం వేరో, ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్కిల్స్ ట్రైన్ చేసుకోవడం వేరో, దాంట్లో మాస్టర్ అవ్వడం. సో ఎందులో అయినా సరే ఒకసారి మనం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, అసలు మాస్టరింగ్ కి నార్మల్ గా చేసేదానికి ఎందుకు మాస్టరింగ్ చేయడం, ఎందుకు నార్మల్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారితే సరిపోతుంది కదా, ఎందుకు మాస్టరింగ్ చెయ్యాలి? ఓకే, మీ చేతిలో పెన్ ఉంది కదా, ఒకసారి ఆ పెన్ ఇలా స్ట్రైట్ గా పట్టుకోండి. ఆ పెన్ ఇట్లా చేతితో స్ట్రైట్ గా పట్టుకోండి. మీ చేతిలో పెన్ ఉంటే, రాసే అలవాటు ఉంటే పెన్ పట్టుకుంటారు. చాలా మంది వీడియో ఆఫ్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళు వింటున్నారో, లేకపోతే మొబైల్ పెట్టారో, లేకపోతే మంచిగా తింటున్నారో తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు ఆ పెన్ ఉంది కదండి, బయట ఉన్న వాళ్ళు పర్వాలేదండి. ఓకే, క్లాస్ వింటున్న మాత్రం ఓకే, ఆ పెన్ చేతితో పట్టుకున్నారు కదా, ఆ పెన్నుని పడేయడానికి ప్రయత్నించండి. ఓకే, పెన్నుని పడేయడానికి ప్రయత్నించండి అంతే. పడేయడానికి ప్రయత్నించండి. ఓకే, నా సెకండ్ టైం. ఇప్పుడు ఆ పెన్ను పట్టుకోండి. ఒకసారి మళ్ళీ ఆ పెన్ను పట్టుకోండి. ఓకే, ఆ పెన్నుని పడేయండి. ఆ పెన్నుని పడేయండి. పడేయండి. సో రెండింటికి తేడా ఉందా లేదా చెప్పండి. మొదటి దానికి రెండో దానికి తేడా ఉందా లేదా? ఒక ఇద్దరు అన్మ్యూట్ చేసుకోండి, రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. మొదట ఏం చేయమన్నాను, రెండోది ఏం చేయమన్నాను. ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి పార్టిసిపెంట్స్, టీడీడబ్ల్యూఎస్ పార్టిసిపెంట్స్. యా, సత్య గారు. Sir, సత్య గారు చెప్పండి. sir, first we were asked to hold a pen, sir. Second one, Okay. we were asked to drop the pen, sir. Drop a pen or try to drop a pen. Try to drop a pen. ఓకే, సెకండ్ టైం. Again, sir, repeated. ఓకే, ఫస్ట్ టైం ఏం చెప్పాను? సంజయ్ గారు అడుగుతాం. సంజయ్ గారు చెప్పండి, ఫస్ట్ టైం ఏం చెప్పాను, సెకండ్ టైం ఏం చెప్పాను? హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ టైం ఏమో పెన్ పట్టుకొని సో ట్రై చేయమన్నారు పడేయడానికి. ఓకే, సెకండ్ టైం ఏమో పెన్ పడేయమన్నారు సార్. పడేయమన్నారు. ఓకే, రెండింటికి తేడా ఏంటి? సార్ రెండుకి తేడా, ఫస్ట్ అప్పుడు
సార్ పడేయడానికి ట్రై చేసాము, సెకండ్ సార్ పడేసాం సార్. తేడా అంటే ఓకే, చెప్పండి. ఆ, తేడా నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను వీడియోలోనే, పడేయడానికి ట్రై చేయండి అన్నప్పుడు కొంతమంది పడేశారు, కొంతమంది పడేయలేదు. రెండోసారి పడేయండి అన్నప్పుడు అందరూ పడేశారు. ఎస్ సార్. అర్థమవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే, మనం ఈ స్కిల్ అనే వర్డ్ చూసారా, చాలా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది ప్రతి లైఫ్ లో కూడా. ఓకే, మనం కమ్యూనికేషన్ స్కిల్ అనేది మాట్లాడే విధానం. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్ అంటే అందులో స్పీకింగ్ అనేది ఒక స్పీకింగ్ స్కిల్ ఒకటి. ఓకే, అంటే మాట్లాడే విధానం, అంటే మనకు మాట్లాడడం వచ్చు. ఓకే, మాట్లాడడం వచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలంటే, స్పీకింగ్ స్కిల్ నేర్చుకోవాలంటే మాట్లాడే విధానం నేర్చుకోవడం. ఎస్ ఆర్ నో? అంటే మాట్లాడే విధానాన్ని ఒక మంచిగా ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి మాట్లాడడం. బట్ దాన్ని ఎన్హాన్స్ చేయడం అంటే దానికి అర్థం ఏంటంటే, దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్ళడం, అంటే ఇంటూ ద నెక్స్ట్ లెవెల్. సో కానీ ఈ రోజుల్లో స్కిల్స్ ఊరికే నేర్చుకుంటే సరిపోదు. చాలా మంది నేను చూసాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నారు. ఇఫ్ యూర్ జస్ట్ లిసనింగ్ వాట్, జస్ట్ లెర్నింగ్ వాట్ యాక్చువల్లీ ఏ ఏ ఏంటని నేర్చుకుంటే నో యూస్ మళ్ళీ. దాంట్లో మాస్టరింగ్ కూడా, అన్ని మాస్టరింగ్ చేసి అన్ని నేర్చుకొని ఒక వీడియోని, ఒక పాటని, లేకపోతే ఇమేజ్ ని ఏ టూల్ ద్వారా, లేకపోతే మ్యాటర్ ని చేసుకుందాం అని అంటే ఇట్ విల్ నాట్ వర్క్. సో దాంట్లో మాస్టరింగ్ ఎలా అవ్వాలి అని అంటే, పర్టికులర్ ఒక నిచ్చిని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అసలు మీరు ఏంటి? మీరు టీచరా, ట్రైనరా, స్పీకరా, లేకపోతే బిజినెస్ మ్యానా, హౌస్ వైఫా? మీ పర్టికులర్ నిచి పట్టుకొని దాంట్లో, ఓన్లీ దాంట్లోనే మీరు రీసెర్చ్ చేసి ఆ నిచిలోనే మీరు ఆ టూల్ ని ఎట్లా వాడగలగాలో అట్లా వాడాలి. అప్పుడు దాంట్లో మాస్టరింగ్ చేయడం అవుతుంది. లేదు ఏ టూల్ నేర్చుకుని ఒక పాటనో, ఒక ఇమేజ్ నో, లేకపోతే ఒక వీడియోనో తయారు చేస్తున్నారు అంటే మీరు ఏంటంటే ఒక ఒక సూపర్ మార్కెట్ లో చేస్తున్నారు. అందులో ఎన్హాన్సింగ్ ఉండదు, మాస్టరింగ్ ఉండదు, జస్ట్ స్కిల్ నేర్చుకోవడం ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అదే చేస్తున్నారు. పబ్లిక్ స్పీకింగ్ అంటే నేర్చుకుంటున్నాం, ఓకే, కానీ అందులో మాస్టరింగ్కి వెళ్ళట్లేదు. దెర్ ఈస్ ఎ డిఫరెంట్, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సారీ, చాలా మంది నేర్చుకోవాలంటే నేర్చుకుంటా అయిపోయింది. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే ఏం చేయరు, దాని రిజల్ట్ ఏం చేయరు, నేర్చుకుంటున్నారు అంతే. వచ్చు అంటే వచ్చు, ఓకే సరే, ఇప్పుడు కూర్చోబెట్టి ఒక గంట సేపు దాని గురించి క్లాస్ చెప్పండి అంటే అయిపోయింది, పని అయిపోయింది. ఎందుకంటే నేర్చుకున్నారు, తెలుసుకున్నారు అంతే. యూఆర్ నాట్ మాస్టరింగ్ ఇన్ ఇట్. ఈవెన్ స్టిల్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఇది 190 200 బ్యాచెస్ దాటిపోయి యాక్చువల్లీ ఇంపాక్ట్ అయింది ట్రైన్ వర్క్ షాప్ లో. దాదాపు 7,000 మంది ట్రైనర్స్ ఉన్నారు. ఐ హావ్ సీన్ ఇట్, ఐఎమ్ టెలింగ్ ఇట్ ఓపెన్లీ. మోటివేషన్ స్పీకర్ గా, సర్టిఫైడ్ ట్రైనర్ గా వస్తున్నారు చాలా మంది, కానీ మెగా ఇంపాక్ట్ స్టేజ్ పైన మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడలేకపోతున్నారు. ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడడం నేర్చుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోతున్నారు అంటే స్పీకింగ్ లో మీరు మాస్టర్ చేయలేదు, జస్ట్ నేర్చుకున్నారు అంతే. అర్థమవుతుందండి? సో అందుకోసమనే ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు మాస్టరింగ్ చేయించడానికి ఒక 3-4 టెక్నిక్లు చెప్పబోతున్నా ఈరోజు. ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అంటే తెలుసుకుని వెళ్ళిపోతే నో యూస్, మళ్ళీ చెప్తున్నా. సో హౌ టు మాస్టర్ టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ టుడే. ఓకే, సో అండ్ అలా మాస్టర్ చేయాలి అని అంటే ఇక్కడ మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి. మనం ఓన్లీ స్కిల్స్ టు బికమ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఏ స్కిల్స్ ఉండాలి? అండ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడతారు, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడారు. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ మనకు అవసరం లేదు. ఓకే, ఓన్లీ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ గానే మాట్లాడదాం మనం. ఓకే, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, ఎలా ఉండకూడదో కూడా చెప్పాలి కాబట్టి. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ నేర్చినప్పుడు ఎలా పెట్టాలి, బాడీ లాంగ్వేజ్ కన్నా ఎలా పెట్టకూడదో చెప్తేనే బాడీ లాంగ్వేజ్ బాగా అర్థమవుతుంది బాడీ లాంగ్వేజ్ క్లాస్ లో. ఓకే, అలానే సేమ్ అందుకోసమని. అండ్ అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఎ స్కిల్, మాస్టర్ ఇట్ అండ్ యూ కంట్రోల్ అవుట్కమ్స్. అంటే ఏం చెప్తుందంటే, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక స్కిల్ అంట. ఓకే, దాన్ని మీరు మాస్టర్ చేస్తే మన అవుట్కమ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంట. దీంట్లో చాలా అర్థం ఉందండి. నాకు బిగినింగ్ చూడగానే ఒక స్టేట్మెంట్ లో అనిపించింది, కానీ దీన్ని కొంచెం దీనిపైన రీసెర్చ్ చేసినప్పుడు దీంట్లో చాలా అర్థం వచ్చింది. ఏంటి అర్థం వచ్చిందని అంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన మైండ్ చేసే పని ఏంటంటే డెసిషన్స్ తీసుకోవడం అంట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా, అంటే లేచిన బెడ్ పైన పడుకొని కళ్ళు ఓపెన్ చేసిన దగ్గర నుంచి లేవాలా వద్దా, డెసిషన్ మేకింగ్. ఓకే, లేచిన తర్వాత కూర్చోవాలా, నడవాలా, లేకపోతే ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ ఏం పని చేయాలి, డెసిషన్ మేకింగ్, ఎవ్రీథింగ్ అంట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా.
అండ్ ఇప్పుడు మీరు నా క్లాస్ వింటున్నప్పుడు ఇది వినాలా లేకపోతే ఎక్కడ రాయాలి? డెసిషన్ మేకింగ్. అండర్స్టాండ్ దిస్. మార్నింగ్ టు ఈవినింగ్ మన మైండ్ ప్రాసెస్ చేసేది ఇదే అంట. సో ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుందనంటే, ఈ ఇన్ఫ్లుయెన్స్ అనే స్కిల్ లో మనం ఆర్ట్ చేసుకుంటే ఆ డెసిషన్ మేకింగ్ లో ఎక్స్పర్ట్ అవుతాం అనంట. ఇన్ 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 ఇన్స్టెంట్ మనం చెప్పాలి అని అంటే, మనల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం. అర్థమైందా? మన మైండ్ ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో అందుకనే ఆ స్లైడ్ లో ఆ మీనింగ్ ఉంది చూడండి, ఎంత అర్థం ఉందో చూడండి అసలు. సో ఇఫ్ యూఆర్ థింకింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఓకే ఇన్ఫ్లుయెన్స్ చేయడం మనుషుల్ని అనుకుంటే అది తప్పు. ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ ఎవరినంటే, ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఎ స్కిల్, అదొక స్కిల్, అదొక నైపుణ్యం. దాన్ని మాస్టర్ చేసినట్టయితే యూ కెన్ కంట్రోల్ ద అవుట్కమ్స్. మన డైలీ వచ్చే లైఫ్ లో, మన లైఫ్ స్టైల్లో, మన థింగ్స్ లో, మన సినారియోస్ లో అవుట్కమ్స్ ని చేంజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు మెయిన్. ఎందుకంటే మనలో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది చెప్పే వర్డ్ ఏంటంటే, సింపుల్ గా చెప్తారు బట్ చాలా చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ నేను చెప్పినట్టు అవ్వట్లేదు సార్, నా లైఫ్ నేను అనుకున్నట్టు అవ్వట్లేదు సార్, నా టైం నా చేతిలో ఉండట్లేదు సార్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ యూస్ టు లిసన్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎస్ ఆర్ నో? అసలు నా నా టైం అసలు నాకేం అర్థం కావట్లేదు సార్, అసలు ఏం బాగా జరగట్లేదు సార్, నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది సార్, అసలు నా టైం నాకు అర్థం కావట్లేదు, అసలు నేను అనుకున్నట్టు ఏం జరగట్లేదు సార్. లెట్స్ అండర్స్టాండ్ దిస్. దీని యొక్క ఇనిషియల్ పార్ట్ అంటే, బేస్ పార్ట్ ఎక్కడ ఉందంట అంటే, మనం ఇందాక మాట్లాడుకున్న ఒక పాయింట్, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మన డెసిషన్స్ తీసుకోవడం అని, దాంట్లోనే ఉందంట దీని యొక్క అవుట్కమ్. సో అందుకోసమనే ఈ ఇన్ఫ్లుయెన్స్ అనే స్కిల్ ని మనం మాస్టర్ చేసినట్టయితే మన లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు. ఎంత బాగుందో చూడండి. ఇఫ్ యూ థింక్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఓకే మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని అంటే, ఇట్స్ ఎ బిగ్ బ్లండర్. సో వెన్ ఐమ్ రీసెర్చింగ్ అబౌట్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ గాట్ దిస్ పాయింట్ ఇన్ ద మైండ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చేస్తానంటే, చాలా మంది మనం అబ్జర్వ్ చేయండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎవరైతే అంటామో వాళ్ళకి అన్స్టాపబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అదర్స్ తో. వాళ్ళని ఇంకా ఆపలేము. ఒక్కసారి వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టారు అని అంటే, వాడు వద్దన్న వాడి వెనకాతల ఫాలోవర్స్ వాడిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అదేంటో తెలియదు. ఒక ఒక సర్టెన్ స్టేట్ వెళ్ళేసరికి. మీరు ఎగ్జాంపుల్ చెప్తా. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మాట్లాడుతుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అసలు అన్స్టాపబుల్. ఎవరెవరో వీడియోలు చూస్తారు, ఎవరెవరో ఆయనకి ఫ్యాన్స్ అయిపోతారు. ఎస్ ఆర్ నో? మనం గట్టిగా మాట్లాడుకుందాం. మన లైఫ్ లో మనం ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలం చెప్పండి? ఇప్పటివరకు ఎంతమందిని చేసి ఉంటాం? హార్డ్లీ ఒక 100 మంది, ఒక 200 మంది, ఒక 300 మంది, మహా అయితే ఒక 10,000 మంది గట్టిగా చెప్తే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగా సార్. ఆ 10 మంది కూడా ఈరోజు ఉంటారు లేదు తెలియదు. బట్ అదే చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సార్ నో? కానీ ఆయనకి ఆ విషయం తెలియదు మళ్ళీ. అవునా కాదండి? స్వామి వివేకానంద ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అన్స్టాపబుల్ అనమాట. ఎందుకు? ఎట్లా వస్తుంది అసలు వీళ్ళకి ఆ ఇంపాక్ట్? ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఆ ఇంపాక్ట్ ఎట్లా వస్తుంది? అన్స్టాపబుల్ ఇంపాక్ట్ అసలు ఎట్లా వస్తుంది అంటారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో వాళ్ళు ఉండే పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద సైకాలజీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సైకాలజీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. సైకాలజీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చెప్తుందంటే, మీకు ఒక టాస్క్ చెప్తాను. ఓకే, నాతో కాసేపు మీరు ఒకరు అయినా ఇద్దరైనా ముగ్గురైనా మాట్లాడితే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, ఒక వ్యక్తి డిసప్పాయింట్ అయ్యాడు. ఓకే, ఏదో డిసప్పాయింట్ అయ్యాడు. డిసప్పాయింట్ అయ్యాడంటే ఎందుకు డిసప్పాయింట్ అవుతారు ఒక వ్యక్తి? ఒక ఇద్దరు ముగ్గురు, మా ట్రైనర్స్ కూడా మాట్లాడొచ్చు, పర్లేదు. ఓకే, ఒక వ్యక్తి డిసప్పాయింట్ అయ్యాడు. ఓకే, బాధగా ఉన్నాడు. ఓకే, సాడ్ లో ఉన్నాడు. ఎందుకు డిసప్పాయింట్ అవుతారు వ్యక్తులు? యా, యా, లక్ష్మి గారు. సార్ మనం ఒక సిచ్యువేషన్ ఇలా జరగాలి అనుకునేటప్పుడు అది అది కాకుండా వేరే రకంగా జరిగినప్పుడు డిసప్పాయింట్ అవుతారు. బా, ఎక్సలెంట్, సూపర్, బాగా చెప్పారు. థాంక్స్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా? అనురాధ గారు. ఏ సార్, లక్ష్మి గారు చెప్పిన ఆన్సరే నేను చెప్పాలనుకున్నాను, మేడం చెప్పారు. అంతేనా? అండ్ నెక్స్ట్ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మనం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేనప్పుడు డిసప్పాయింట్ అవుతాము. ఓకే, వెరీ గుడ్. అలాగే ఒక పాయింట్ చాలు, మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. అన్ని మీరే చెప్పేస్తే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో మొదటిది లక్ష్మి గారు ఏం చెప్పారు? అనురాధ గారు చెప్పండి.
సార్ అదే సార్ అనుకున్నది జరగకపోతే, ఓకే. మనం రెండోది అనుకున్నది మీరేం చెప్పారు? జరగకపోతే, మనం రెండోది మీరేం చెప్పారు? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే. మరి రెండు ఒకటా వేరేనా? అనుకున్నది జరగడం అంటే కంప్లీట్ సార్ అది. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం అంటే హాఫ్ ఆఫ్. అంతేనా? ఓకే. కన్విన్స్ సమాధానం. ఆల్మోస్ట్ రాజేష్ ఏం ఎస్. చెప్తావా రాజేష్? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ రాజేష్ చెప్పు. ఎస్ సార్, అనురాధ మేడం చెప్పినట్టుగా ఎక్స్పెక్టేషన్స్ మనం ఎంతో అనుకుంటాం, అనుకున్నది కాకపోతే డిసప్పాయింట్ అవుతాం. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా అనుకున్నది కాకపోతే డిసప్పాయింట్ అవుతాం. ఓకే. సరే. డైమండ్ గ్రూప్ ఇమాం గారు సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఇప్పుడు మనం ఇంపాక్ట్ ట్రైనర్ గా కానీ లేదంటే మన లైఫ్ లో కానీ మనం ఏదన్నా అచీవ్ చేయడానికి మనం పడిన శ్రమ, దానివల్ల తగిన ఫలితం దొరకకపోయినా కూడా ఇంట్లో ఇదైతే సార్. ఓకే. సరే ఫైన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇప్పుడు నేను కొంచెం మేము వాట్ యు సే కొన్ని స్టాటిస్టిక్స్ తో మాట్లాడినట్టు చెప్తాను. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. మీ రెండు పాయింట్ కరెక్ట్. ఏంటంటే ఒక మనిషి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ అవ్వకపోతే మాత్రం డిసప్పాయింట్ అవుతాడు. అయితే ఎక్స్పెక్టేషన్స్ అనేవి రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి వాడి పైన వాడు, ఓకే. రెండోది వాడు వేరే పైన పెట్టుకోవడం. ఈ రెండిట్లో ఏం జరగకపోయినా సరే, ఓకే. అండ్ దీంట్లో ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నా దీన్ని. ఆ డిసప్పాయింట్ అయినప్పుడు కూడా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఇఫ్ ఇట్ ఈస్ మీడియం లెవెల్ అయితే ఇంకొంచెం దానికన్నా ఎక్కువ. ఎక్స్ట్రీమ్ అసలు తట్టుకోలేనిది జరిగింది. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఇంత జరుగుతుందని, లైక్ ఎంసెట్ లో 100 లోపు ర్యాంక్ వస్తుంది ఇంకా పెట్టుకొని ఒక 2-3 నెలలు 4 నెలలు ఇక్కడ డ్యూరేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఎంత డెప్త్ కి వెళ్ళిపోతుంది డిసప్పాయింట్ అంటే డ్యూరేషన్ బట్టి కూడా ఆ డెప్త్ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంది. సో అండ్ ఎప్పుడైతే ఈ డిసప్పాయింట్ లెవెల్స్, ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ అయితే ఎంత పెరుగుతుందో డిసప్పాయింట్ లెవెల్స్ కూడా అంతే పెరుగుతాయి. అయితే ఇక్కడ ఈ డిసప్పాయింట్ అయిన వ్యక్తి ఇక్కడ వరకు ఒకటైతే, రెండోది చాలా మంది ఏం చేస్తారంటే ఈ డిసప్పాయింట్మెంట్ ని క్యారీ చేస్తుంటారు. డిసప్పాయింట్మెంట్ ఏం చేస్తారు? క్యారీ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఒక అబ్బాయి లవ్ లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఈ లవ్ లో ఫెయిల్ అయిన ఏం చేస్తారంటే వీళ్ళు ఆ అలాంటి పాటలు వినడం, అలాంటి సీన్స్ చూడడం, ఒంటరిగా కూర్చోవడం. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఎన్విరాన్మెంట్ ని కూడా, వీళ్ళ మాటల్ని, వీళ్ళ ఆలోచనల్ని మొత్తం నెగిటివ్ చేసుకుంటారు. కావాలని చేసుకుంటారు. అసలు లేకపోయినా గుర్తు తెచ్చుకొని మరి చేసుకుంటారు. ఈ డిసప్పాయింట్ ఏం చేస్తారు? క్యారీ చేసుకుని ఏం చేసుకుంటారంటే ఈ డిసప్పాయింట్మెంట్ ని అలా డిప్రెషన్ కి లేకపోతే ఇంకేవో లెవెల్స్ వెళ్తాయి సైకాలజీలో. ఎసార్. సో ఈ ప్రాసెస్ లో ఎవరైతే ఎక్కువ రోజులు క్యారీ చేస్తూ ఉంటారో, ఈ క్యారీ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే మొదట మన మాటలు నెగిటివ్ అయిపోతాయి, ఓకే. రెండోది మన ఎన్విరాన్మెంట్ నెగిటివ్ అయిపోతుంటది. అంటే ఎవరు ఏం చూసినా సరే నమ్మాలనిపించదు, ఓకే. మూడోది ఏంటంటే కంప్లీట్ మైండ్ సెట్ మొత్తం నెగిటివ్ అనక. ఎప్పుడైతే మైండ్ సెట్ కంప్లీట్ నెగిటివ్ అయిపోయిందో వాళ్ళు ఇంకా దే విల్ గో టు ద డిప్రెషన్, ఓకే. అయితే ఈ క్యారీ చేసే ప్రాసెస్ ఫస్ట్ ఏమో ఎక్కువ రోజులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ లెవెల్ డిసప్పాయింట్ కి వెళ్ళారన్నాం. తర్వాత ఎక్కువ రోజులు క్యారీ చేయడం వల్ల ఇంకా ఎక్కువ నెగిటివిటీ అనేది వస్తుంది, ఓకే. ఇప్పుడు దీనికి రివర్స్ లో వద్దాం, ఓకే. ఇప్పుడు దీనికి రివర్స్. ఒక మనిషి హ్యాపీగా ఉన్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు అనుకున్న ఏదైతే ఉందో జరిగింది, వాళ్ళు పెట్టిన ఎక్స్పెక్టేషన్ జరిగింది, ఓకే. తర్వాత అదే వ్యక్తి ఒక 3 నెలల నుంచి కష్టపడితే ఇంకొంచెం లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. 5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు ఐపీఎస్ అవ్వాలని, ఫైనల్లీ హీ డిడ్ ఇట్. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. వాళ్ళ ఫ్యామిలీ లెవెల్ మార్చాలి, ఇది చేయాలని చెప్పేసి 5 ఏళ్ల నుంచి, 6 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు. ఫైనల్లీ హీ అచీవ్డ్ ఇట్. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఎసార్ నో? అయితే ఈ హ్యాపీనెస్ ని క్యారీ చేస్తూ వెళ్తారా, వెళ్ళరా? వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ ఈస్ డిప్రెషన్, వెన్ ఇట్ ఈస్ నెగటివ్, ఇట్ విల్ క్యారీ ఫర్ ఏ వైల్, ఫర్ ఏ మంత్స్, ఫర్ ఇయర్స్ ఆల్సో. చాలా మందిని చూసాం వెళ్ళగా. బట్ ఈ హ్యాపీనెస్ ని క్యారీ చేయరు చాలా మంది. మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఎందుకు క్యారీ చేయరు అని అంటే, ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందో తెలుసా? పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎన్విరాన్మెంట్. అందుకోసమనే చుట్టూ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం మైండ్ కూడా పాజిటివ్ కన్నా నెగిటివ్ కి తొందర అట్రాక్ట్ అవుతుంది మైండ్ కూడా.
లెట్స్ అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ మనం పాజిటివ్ వేలో ఆలోచించుకుంటే, అందుకే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే, సైకాలజీ అదే చెప్తుంది. మీరు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని అంటే మీ మైండ్ సెట్ ని ఎంత పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఓకే, అంటే పాజిటివ్ ని ఎంత క్యారీ చేస్తున్నారు. మీ వర్డ్స్ అవ్వచ్చు, మీ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, అండ్ మీ మైండ్ సెట్ అవ్వచ్చు, ఎంత లాంగ్ డ్యూరేషన్ క్యారీ చేస్తున్నారు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మళ్ళీ చెప్తున్నా, పాజిటివ్ వేలో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. విజయ్ గారు, ఎంత వరకు క్యారీ చేస్తున్నారు. ఓకే, ఎందుకు సార్ క్యారీ చేయాలి అంటే, క్యారీ చేస్తేనే మనము పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ కాగలం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఎంత సిచ్యువేషన్ వచ్చినా సరే వాళ్ళు అసలు ఆ సిచ్యువేషన్ వచ్చినట్టు ఫీల్ కూడా అవ్వరు. ఎందుకంటే ఆ మైండ్ యాక్సెప్ట్ చేయదు. కొంతమంది నోరిప్పితే నెగిటివే మాట్లాడతారు, పాజిటివ్ రాదు. కొంతమంది నోరిప్పితే నవ్వుతూ మాట్లాడతారు, వాళ్ళు అసలు బాధపడడం మనం ఇప్పుడు చూసున్న వాళ్ళని. అసలు నవ్వకుండా మాట్లాడడం అసలు మనం చూడం ఆయన్ని. అసలు పాజిటివ్ అసలు వర్డే మాట్లాడతారు వాళ్ళు. ఏదైనా సరే నవ్వుతా, అయిపోద్ది సార్, చేసేద్దాం సార్, సింపుల్ సార్. సి దెర్ ఆర్ మెనీ పాజిటివ్ వర్డ్స్. యూ జస్ట్ లుక్ ఎట్ దోస్ పీపుల్. అర్థమవుతుందండి? సో సైకాలజీ అదే చెప్తుంది అనమాట. సో ద వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత పాజిటివ్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు, ఎంత లాంగ్ డ్యూరేషన్ లో. ఎందుకంటే ఈ డ్యూరేషన్ లో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇమీడియట్ గా వస్తూ ఉంటది, బట్ దాన్ని క్యారీ చేసుకుని వెళ్ళమంటుంది మైండ్ ని. సో అందుకే అన్న, డిసప్పాయింట్ వెళ్ళినప్పుడు మైండ్ సెట్ ఎట్లా వెళ్తుంది, పాజిటివ్ వెళ్ళినప్పుడు మైండ్ సెట్ ఎట్లా వెళ్తుంది. బట్ ఇది క్యారీ చేసుకుని వెళ్తే మనం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వగలమంట ఫస్ట్. ఓకే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇది సైకాలజీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇది ఏదైతే నేను ఇప్పుడు స్కోర్ చూపించబోతున్నా, ఇది మీరు స్కోర్ వేసుకోవాలి. ఓకే, మీరు స్కోర్ వేసుకోవాలి. అసలు మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాగలరా కాలేరా, అసలు మీరు ఎంతవరకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకేనా, అర్థమైందా? మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాగలరా కాలేరా, బేసిక్ అసలు మీలో ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా లేవా. ఓకే, సో దానికి క్వశ్చనర్ ఇది. ఈ క్వశ్చనర్ నేను చెప్తూ ఉంటాను, దీనికి మీరు స్కోర్ వేసుకోండి. 18 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఓకే, ఎస్ అయితే దానికి 1 స్కోర్ వేసుకుంటారు, లేకపోతే 0 వేసుకుంటారు. ఓకేనండి. సో జస్ట్ లుక్ ఎట్ దిస్. ఓకే, జస్ట్ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. జస్ట్ 1 మినిట్ మాత్రమే ఈ స్లైడ్ దగ్గర స్పెండ్ చేయగలను. ఓకే, జస్ట్ ఇమీడియట్ గా ఒక గ్లాన్స్ లో పెట్టండి, పర్వాలేదు. ఓకే, లేదా ఫోటో తీసుకోండి, తర్వాత ఇంకా బాగా మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే, ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ప్రతిదానికి కూడా ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకుంటే టిక్ పెట్టండి. లేదు అట్లా క్రియేట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్ళిపోతాను సార్ అంటే క్రియేట్ చేసుకో, ఉండదు, టిక్ పెట్టుకోకండి. ఓకే, పబ్లిక్లీ ప్రైజెస్ స్పీచ్ అంటే మనుషుల్ని పబ్లిక్ లో అప్రిషియేట్ చేయడం, ప్రైజ్ చేయడం అలవాటు అయితే టిక్ పెట్టుకోండి. లేదా అట్లా ఎప్పుడు మనం ఎవరిని ప్రైజ్ చేయండి సార్ అసలు అని అంటే నో పెట్టుకోండి, టిక్ పెట్టద్దు. ఓకే, స్కోర్ వేసుకోవాలి. ఓకే, అయితే స్కోర్ వేసుకుంటారు, లేకపోతే 0. సో మూడోది, షేర్స్ ఎక్స్పెక్టేషన్స్ విత్ ద లైక్ మైండెడ్ పీపుల్. ఓకే, అంటే మీ ఏదైనా సరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మీ లైక్ మైండెడ్ పీపుల్ తో, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీ లైక్ మైండెడ్ పీపుల్ తో కానీ షేర్ చేసుకోకపోతే ఏమైతుందంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైక్ మైండెడ్ కాదు కాబట్టి వద్దు, కాదు, అవ్వదని అంటారు. సో బట్ లైక్ మైండెడ్ పీపుల్ తో షేర్ చేసుకుంటే ఏమైతుందంటే, అవుతుంది, చేయొచ్చు, నువ్వు చేయగలవు అంటారు. సో అయితే మీరు టిక్ పెట్టండి, లేకపోతే వద్దు. ఓకే, నాలుగోది, ప్రైవేట్లీ టెల్స్ ద పీపుల్ వాట్ హీ డిడ్ రాంగ్. ఎవరైనా తప్పు చేస్తే ప్రైవేట్ గా వచ్చి చెప్తారు, లేదు అందరి ముందు అరుస్తారు. ఇంట్లో ఎవరైనా సరే పాప తప్పు చేస్తే గట్టిగా అరుస్తారు, బాబు తప్పు చేస్తే అరుస్తారు, నాన్నగారు తప్పు చేస్తే గట్టిగా అరుస్తారు. అట్లా చేయకూడదని చెప్పి గట్టిగా అందరం అరిచారంటే టిక్ పెట్టుకోకండి. అలా అరిచే అలవాటు టిక్ పెట్టుకోకండి. ఓకే, మెంటర్స్ ద టీమ్. ఓకే, అసలు మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉన్న టీం అంటే పీపుల్ అండి. ఓకే, మీ పీపుల్ ని, అది వాళ్ళని మెంటర్ చేస్తూ ఉంటారా అంటే వాళ్ళకి సలహాలు, సూచనలు, సపోర్ట్ ఇస్తూ ఉంటారా. ఓకే, మెంటరింగ్ చేస్తూ ఉంటారా వాళ్ళని. ఓకే, సమ్మన్ ఈస్ రైటింగ్ సార్, ఎంకరేజింగ్ ద టీమ్ టు వర్క్ టుగెదర్. ఎంకరేజింగ్ ద టీమ్ టు వర్క్ టుగెదర్. సో అందరూ ఎప్పుడు కలిసి వర్క్ చేసేటట్టు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, హెల్ప్స్ ద టీమ్ మెంబర్స్ టు సక్సెస్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు కూడా. అయితే టిక్ పెట్టుకోండి, లేకపోతే వద్దు. ఓకే, లేదు వాళ్ళు తొక్కితే మనం పైకి వస్తాం అంటే టిక్ పెట్టుకోకూడదు, మళ్ళీ చెప్తున్నా. కన్సిడర్ ద పీపుల్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టాస్క్. అంటే అక్కడ టాస్క్ కన్నా మనుషులు చాలా ఇంపార్టెంట్. అంటే మనుషులకు మీరు వాల్యూ ఇస్తారు అంటే మాత్రం టిక్ పెట్టుకోండి. లేదు సార్, మా పని ఇంపార్టెంట్, నా శాలరీ ఇంపార్టెంట్, నా జాబ్ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా, నా పైసలు ఇంపార్టెంట్ అంటే మాత్రం టిక్ పెట్టుకోకండి. ఓకే, ప్రొవైడ్ ది టైమ్లీ ఫీడ్బ్యాక్. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే మన చుట్టూ ఉండే మన పీపుల్ కి, మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్ కి ఎప్పటికప్పటికి, అరే నువ్వు ఇలా ఉంటే బాగుంటుందిరా, చూసుకో నువ్వే అంటే ఇలా చెప్తూ ఉంటారా.
ఎవరికైనా సరే. ఓకే. మీ చుట్టూ ఉండే పీపుల్ కానీ, మీ టీం కానీ. ఓకే. చెప్తూ ఉంటే టిక్ పెట్టుకోండి. ఏం చెప్పను సార్ అసలు నాకు టీం లేరు సార్, నా చుట్టూ ఎవరు మనుషులు లేరు సార్ అని టిక్ పెట్టుకోకండి. ఓకే. అడాప్టబుల్ అంటే మనుషులు తగ్గట్టు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు నేను మారగలను. నా దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది. ఓకే. ఏ మనిషితో ఎలా మాట్లాడాలి, ఏ ప్రొఫెసర్తో ఎలా మాట్లాడాలి, ఏ టీచర్తో ఎలా మాట్లాడాలి, ఆటో అన్నతో ఎలా మాట్లాడాలి, స్కూల్ పిల్లవాడితో ఎట్లా మాట్లాడాలి, ఆ అడాప్టబిలిటీ నాకు. స్కూల్ పిల్లల దగ్గర సీరియస్ గా పేరెంట్ లా మాట్లాడితే వాడు మనకి లైక్ చేయడు. సో స్కూల్ పిల్లల దగ్గర ఆ ఆ వెర్షన్ లోనే వెళ్ళి వాడితో మాట్లాడితే ర్యాపో క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ర్యాపో క్రియేట్ చేసే హ్యాబిట్ ఉంది మీ దగ్గర అంటే టిక్ పెట్టుకోండి. అడ్మిట్స్ యువర్ మిస్టేక్స్. ఓకే. అడ్మిట్స్ యువర్ మిస్టేక్స్. మీరు తప్పు చేస్తే ఒప్పుకుంటారా? లేదు సార్, నేను ఎప్పుడు తప్పులు చేయనంటే మాత్రం దీన్ని టిక్ టిక్ పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, మీరు అసలు తప్పులు చేయరు అంటే మీకు అనిపిస్తే టిక్ పెట్టుకోకండి. సెల్ఫ్ అవేర్. మీ గురించి మీకు తెలుసా? 100%. సగం సగం కాదు, ఫుల్ గా మీ గురించి మీకు తెలుసా? తెలిస్తే టిక్ పెట్టుకోండి, లేకపోతే వద్దు. అలౌ అదర్స్ టు షేర్ ద ఒపీనియన్. అంటే ఎదుటి వాళ్ళ మాటలు ఎవరైనా ఒపీనియన్ మీ గురించి ఏమైనా చెప్తే, మీరు ఇలా మార్చుకోవాలని చెప్తే, నువ్వేంటో నాకు చెప్పేది అంటే టిక్ పెట్టుకోకండి. లేదు, చెప్పింది వాళ్ళు ఎవరైనా ఒపీనియన్స్ మన గురించి చెప్తే మాత్రం వింటారు. ఓకే. ఎవరో అదర్స్ టు షేర్ దర్ ఒపీనియన్. నెక్స్ట్, గుడ్ లిసనర్. అసలు వినే ఓపిక ఉంది మీ దగ్గర? ఓకే. ఎదురు వాళ్ళు చెప్పేటప్పుడు వినే ఓపిక ఏమైనా ఉందా? లేదు సార్, నాకు మాట్లాడడం బాగా అలవాటు అయితే టిక్ పెట్టుకోకండి. మీరు కింద దాన్ని టిక్ పెట్టుకోరు. కమ్యూనికేట్స్ క్లియర్లీ ఉంది కదా, ఏదైనా సరే చాలా స్పష్టంగా చెప్పడం అలవాటు సార్ నాకంటే టిక్ పెట్టుకోండి దీన్ని. విల్లింగ్నెస్ టు లెర్న్. ఏదైనా సరే నాకు నేర్చుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఇప్పుడు ఉంటుంది సార్. ఆ క్యూరియాసిటీ ఉంటుందా, టిక్ పెట్టుకోండి. అండ్ విల్లింగ్నెస్ టు షేర్ నాలెడ్జ్. తెలుసుకుంది ఇది ఇంకొకరు పంచుకోవాలి అనే ఉత్సాహం ఉంటుంది సార్ నాలో అంటే అది కూడా టిక్ పెట్టుకోండి. లేదు సార్, ఎవరితో పంచుకోను, నేను సింగిల్ సార్, ఎవరితో మాట్లాడుకోను, నేను నా డెవలప్మెంట్, నా ఫ్యూచర్, నా పర్సనాలిటీ ఇంపార్టెంట్ అంటే మాత్రం ఇది టిక్ పెట్టుకోకూడదు. సెలబ్రేట్స్ ద టీమ్ మెంబర్ సక్సెస్. ఓకే. ఇంట్లో ఎవరైనా చేస్తున్నా, మన టీంలో ఎవరైనా సరే, బయట చేస్తున్నా సరే సక్సెస్ చేయడం వాళ్ళది. ఓకే. సెలబ్రేట్ చేయడం, సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం, అది టిక్ పెట్టుకోండి. ఓకే. మొత్తం 18 క్వశ్చన్స్ అండి. ఐ హోప్ యూ గాట్ సమ్ స్కోర్. ఓకే. ఆ స్కోర్ టోటల్ చేయండి, ఎన్ని వచ్చాయో, ఎన్ని రాలేదు. ఓకే. టిక్ పెట్టుకున్నారా? ఓకే. నౌ ఐఎమ్ షోరింగ్ ద స్కోర్స్. ఓకే. స్కోర్స్ చూపిస్తున్నాను. సో స్కోర్స్ చూపించే ముందు మీరు చాట్ బాక్స్ లో మీ స్కోర్స్ పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. చాట్ బాక్స్ లో మీ స్కోర్స్ పెట్టండి. 16. అమ్మో, 16ఆ? ఓకే. అంతేనా? ఇద్దరేనా? 14, 16. ఓకే. 14. అమ్మో, అందరికి ఎక్కువే వస్తున్నాయి. 18ఆ? అమ్మో, 18 అంటే ఇంపాసిబుల్ సార్. 18 అంటే చాలా కష్టం. 18 అవుట్ ఆఫ్ 18 అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎక్కడో రాంగ్ ఎస్టిమేషన్ జరిగింది. 18 అంటే మీ ఎట్లా ఉంటుంది చూపిస్తారు, రిజల్ట్ చూపించిన తర్వాత తెలుస్తుంది నిజంగానే మీరు ఆ స్థాయికి ఉన్నారా అనేది తెలుస్తుంది. ఇంకా మీకు ఇంకా జీరో ఈగో, జీరో యాటిట్యూడ్, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, చాలా ఫ్రీ మైండ్స్ వెళ్ళిపోతారు, అసలు ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు. 17. అమ్మో, 17 కూడా కష్టమే. సరే, నీ స్కోర్ చూపిస్తున్నా చూడండి. ఓకే. అవుట్ ఆఫ్ 18. ఓకే. లెస్ దెన్ 6 వస్తే మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా మారడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలండి. ఓకే. యూనిట్ వర్క్ హార్డ్. 6 కన్నా తక్కువ వరకు వస్తే మాత్రం. ఓకే. అండ్ 6 to 9 వచ్చాయంటే మాత్రం, ఓకే, 6 to 9 వస్తే మాత్రం పొటెన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే. అంటే మీలో ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే పొటెన్షియల్ ఉంది అన్నమాట. యూఆర్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద జర్నీ. ఓకే. అంటే మీరు ఇప్పుడిప్పుడే మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడుతున్నారు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఓకే. 10 to 14 వస్తే ఎమర్జింగ్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే గ్రోత్ స్టేజ్ లో ఉన్నారు, ఫోకసింగ్ ఆన్ ద గ్రోత్ అండ్ బిగినింగ్ ది మెంటరింగ్ ద అదర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఓకే. అండ్ 13 to 15 అయితే మాత్రం గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. 13 ఇన్ఫ్లుయెన్సర్ అయితే గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. యూ మస్ట్ కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ మెంటరింగ్. ఓకే. మెంటరింగ్ చేస్తున్నారు, మీరు గ్రో అవుతున్నారు, ఇంకొకరు మెంటరింగ్ కూడా చేస్తున్నారు. ఓకే. 16 to 18 అయితే గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే మీరు లీడర్స్ ని తయారు చేస్తున్నారు, సొసైటీకి సంబంధించి ఒక పెద్ద లీడర్స్ ని తయారు చేసే స్థాయిలో ఉన్నారు మీరు. సో నాకైతే మాత్రం అరౌండ్ 13 వచ్చింది ఎగ్జాక్ట్. జస్ట్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మాత్రమే వచ్చాను నేను. ఓకే. ఇప్పటి వరకు అయితే మాత్రం ఇంకా గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్, ఎందుకంటే గ్రేట్ అనేది చాలా పెద్ద వర్డ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే అసలు ఇంకా ఆల్మోస్ట్ 99% పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, అంత ఉంటుంది అనమాట ఇన్ఫ్లుయెన్సింగ్. ఇంకా అండ్ లీడర్స్ ని క్రియేట్ చేయాలి.
ఆ పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఆ హ్యాబిట్స్ ఎలాగ ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకే గ్రేట్ అంటే చాలా పెద్ద పదం. ఓకే, చాలా సాక్రిఫైస్ ఉంటాయి గ్రేట్ లీడర్ కి, గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ కి. ఓకే, అండ్ సో మీరు గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్, మీ పొటెన్షియల్ పెంచుకోవాలి. మీరు డెవలప్ చేయాల్సిన స్కిల్ ఏంటంటే మీ ఆరాని డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఏముంటుందంటే ఎక్కువ ఆరా ఉంటుంది. ఒక ఆరా అంటే ఏంటి, ఆరా అంటే ఏంటి చెప్పండి, ఆరా అంటే ఏంటి, ఆరా అంటే The power around you. ద పవర్ అరౌండ్ యూ. ఓకే, ఇంకా ఎవరు ఇంకొక మాట్లాడాలి. ఆరా అంటే పాజిటివ్ వైబ్స్. ఓకే, పాజిటివ్ ఎనర్జీ. ఓకే, పాజిటివ్ ఎనర్జీ. ఓకే, సో ఆరా అంటే ఒక కైండ్ ఆఫ్ విర్చువల్ ఎనర్జీ, కనిపించదు. ఓకే, ఆరా అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విర్చువల్ ఎనర్జీ. ఒక మనిషి చుట్టూ ఒక వలయంలో వెళ్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ పాజిటివ్, ఇట్ క్యాన్ బి నెగిటివ్ ఆల్సో. నెగిటివ్ ఆరా కూడా ఉంటుంది. నెగిటివ్ ఆరా ఉంటే, పాజిటివ్ ఆరా ఉంటే మనుషులు ఆకర్షిస్తారు, ఓకే, అట్రాక్ట్ చేస్తారు. నెగిటివ్ ఆరా ఉంటే అరే వీడి దగ్గర ఉండకూడదు, వీడి కొంచెం దూరంగా ఉండాలి. దీస్ ఆర్ నెగిటివ్ ఆరాస్. సో ది పాజిటివ్ ఆరా అంటే మనుషుల్ని ఆకర్షించే శక్తి అయితే, నెగిటివ్ ఆరా రైట్ ఎస్ లైక్ వైఫై. ఓకే, సో ఆ ఆరా అనేది ఒక మనిషి చుట్టూ ఉండే వలయం అది. ఓకే, అది మనుషులకి ఉంటుంది, లివింగ్ బీయింగ్స్ ఉంటుంది, నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్, ఓకే, అంటే ఒక ఊర్లో ఒక వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టుకి చాలా మంది పూజలు చేస్తారు, కైండ్ ఆఫ్ ఆరా. దాని చుట్టూ ఒక వైబ్రేషన్ వస్తుంది వాళ్ళకి. ఒక స్టోన్, ఒక టెంపుల్, ఒక స్టోన్, దానికి ఒక ఆరా ఉంటుంది, కైండ్ ఆఫ్ వైబ్రేషన్. అండర్స్టాండ్ దిస్. అండ్ అలాగే మనకు తెలుసు ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి వస్తున్నప్పుడు కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ వైబ్రేషన్. చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు చూడండి, దగ్గర నుంచి వెళ్ళగానే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ అయిపోతారు ఫ్యాన్స్, ముఖ్యంగా చెప్పాలంటే. సో ఆ కైండ్ ఆఫ్ ఆరా, ఆయన రాగానే ఇంత దూరం అట్లా వెళ్ళిపోతుంది. సో అలా మనం వస్తున్నప్పుడు, ఓకే, పాజిటివ్ ఆరా అయితే మన చుట్టూ మన దగ్గరికి ఎంత మంది వస్తున్నారు మనతో మాట్లాడడానికి. అండ్ అక్కడ అంత దూరంలో ఉన్నా సరే, ఓకే, సోను సార్ వస్తున్నారు, అక్కడి నుంచి చూసి మన 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 వైబ్రేషన్ వాళ్ళకి తాకి, మనం చూసి ఐ కాంటాక్ట్ ఇచ్చి నవ్వడం. అండర్స్టాండ్ దిస్. సో ఇట్స్ ఆరా. అది ఎలా వస్తుంది సార్ ఒక వ్యక్తికి అని అంటే, ఒక వ్యక్తి చుట్టూ నేను చెప్పినట్టుగానే 2 రకాల ఆరాలు ఉంటాయి. ఏంటి, ఒకటేమో పాజిటివ్, ఇది ఇంకొకటి నెగిటివ్ ఆరా. ఓకే, సో ఈ నెగిటివ్ ఏం చేస్తుందంటే, వీక్ ఆరా అట్రాక్ట్స్ నెగిటివిటీ ఆల్వేస్. ఓకే, ఇది మనుషుల్ని దూరం చేస్తుంది, అట్రాక్ట్స్ నెగిటివ్. ఓకే, చాలా మంది ఎవరైతే ఎక్కువ ఇండివిజువాలిటీ ఉంటుందో అండి, ఓకే, ఎక్కువ పెసిమిస్టిక్ ఉంటారో, ఓకే, ఎవరైతే ఎక్కువ ఆ ఏమంటారు అన్‌ట్రైన్డ్ మైండ్ సెట్ ఉంటుందో, వీళ్ళకి వీక్ ఆరా ఉంటుంది. ఓకే, వీళ్ళ మైండ్ సెట్ అంత ట్రైన్ అయి ఉండదు. వీక్ ఆరా దేనికి చాలా సెన్సిటివ్ ఉంటారు. ఓకేనా, సో వీక్ ఆరా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు. అన్‌ట్రైన్డ్ బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి, వీక్ ఆరా ఉన్న వాళ్ళకి. అంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి తెలియదు. మొత్తం వీళ్ళకంత అట్రాక్టివ్. మీరు అబ్జర్వ్ చేయండి, సిచ్యువేషన్ వెంటనే భయపడిపోతుంటారు, ప్రతి చిన్నదానికి భయపడిపోతుంటారు. సో వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. సో వీళ్ళకి వీక్ ఆరా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ అనేది తక్కువ. బట్ వెన్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఆరా ఏంటంటే అట్రాక్ట్స్ పాజిటివ్ అండ్ అబండెన్స్. అది ఎలా ఫామ్ అవుతుంది సార్ అని అంటే 3 విషయాలు. మొదటిది ఏంటంటే మనం మాట్లాడే మాటలు బట్టి. ఓకే, అది మీరు ఎంత మంచి పదాలు మాట్లాడుతున్నారు, ఎంత ఫ్లో వస్తుంది. ఇంకా ఏంటంటే మేము ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి, మీరు ఇప్పుడు ట్రైనింగ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు కాబట్టి, మీరు ఒక 100 స్కూల్లోకి వెళ్ళి మంచిగా మాట్లాడండి పిల్లలతోటి. 100 స్కూల్ మాట్లాడిన తర్వాత మీ ఆరా మీకు తెలియకుండా ఎంత ఫామ్ అవుతుందో తెలుసా? ఎందుకంటే మంచి 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 బాగా చదవాలి, ఇలా ఉండాలి, ఎంత మంచి అలవాట్లు చేసుకోవాలని చెప్పి మీరు మంచి గురించే మాట్లాడుతున్నారు మీ దగ్గర నుంచి వచ్చేవి. అందుకే మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటారు సార్, మీరు వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు. సో గంపా నాగేశ్వరరావుకి అంత ఫ్యాన్స్ ఎందుకంటే, నాగేశ్వరరావు గారికి ఆయన మాట్లాడేవి అంత మందితో, కొన్ని వేల మంది, లక్షల మందితో, అందుకే అంతమంది ఫాలోవర్స్. ఇదే పాజిటివ్ వే. అర్థమవుతుందండి. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉంటారు నెగిటివ్ వే. మొన్న రీసెంట్ గా ఏదో షోలో వాడన్న పదం చూడండి, ఎంత నెగిటివ్ ఆరా క్రియేట్ అయిపోయింది ఒక పదంతో. అంతకుముందు రణదీప్ ఏదో సంథింగ్, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఒక షోలో మాట్లాడే మాట చూడండి ఎంత నెగిటివ్ ఆరా క్రియేట్ అయిపోయిందో, మొత్తం హ్యాట్రెడ్ క్రియేట్ అయిపోయింది. వెన్ యూర్ టాకింగ్ సంథింగ్ పాజిటివ్, సి హౌ ఇట్ విల్ బి. రెండోది,
పాజిటివ్ యాక్షన్స్. రెండోది పాజిటివ్ యాక్షన్స్. మనం చేసే పనులండి. మనం ఎంత మంచి పనులు చేస్తున్నాము, ఓకే, ఎంత మంచి యాక్షన్స్ ఉంటున్నాయి, మనం ఎంత మంచి పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఓకే, దీస్ ఆర్ ఆల్ ద యాక్షన్స్ బట్టి మీ ఆరా అనేది పెరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ నెగటివ్ అంటే మీ ఫేస్ ఎప్పుడు చూసినా సరే ఏడుపు మొహలా ఉండి, అసహించుకున్నట్టుండి, కోపంతో ఉండి, అంత నెగటివ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న, నెగటివ్ యాక్షన్స్ ఉన్నా సరే నెగటివ్ ఆరా ఎక్కువ వస్తుంది. అందుకే మనకి ఆ నెగటివ్ ఆరా ఉన్న దగ్గర మనుషులు దూరంగా వెళ్తారు. పాజిటివ్ ఉన్న దగ్గరికి వస్తే నెగిటివ్ ఉన్న వాళ్ళకి మనుషులు దూరం అవుతారు. మీరు అనుకోవచ్చు, ఏముంది సార్ నా లైఫ్ నేను చేస్తాను, వాడు రాకపోతే ఏముందంటే, సో డెఫినెట్లీ మీ దగ్గర ఒక నెగిటివ్ ఆరా ఉందని అర్థం, గుర్తుపెట్టుకోండి. లేదు మన దగ్గరికి వస్తున్నారు అని అంటే మన దగ్గర పాజిటివ్ ఆరా ఉంది. లేదు సార్ వాడు రాకపోతే మనకేం పోనీయండి, మనకి వదిలేస్తా అంటే గుర్తుపెట్టుకోండి, వాడు రావట్లేదు అని అంటే ఏదో పాయింట్ నెగిటివ్ ఆరా వాడికి నీకు మధ్య ఉందని అర్థం. ఓకే, ఏదర్ వాడు మీ మాటల దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవ్వలేదు, మీ మాటలు ఒక దగ్గర నచ్చలేదు, లేదు మీరు చేసే పని ఏదో నచ్చక మీ దగ్గర వాడికి నీకు మధ్య నెగిటివ్ ఆరా బిల్డ్ అయింది, అంతే. ఓకేనండి. సో మనం చేసే పనులు. మూడోది ఏంటంటే మన ప్రిన్సిపల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మీకు ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అసలు మీకు ఏమైనా ప్రిన్సిపల్స్ ఉన్నాయా? లైక్ లైక్ వివేకానందకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఆ ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా రామకృష్ణ మఠం అని పెట్టి ఫాలో అవుతున్నారు. ఓకే, ప్రభుపాద గారికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఇప్పటికీ కూడా మనకి అవి ఫాలో అవుతున్నారు ఇస్కాన్స్ లో గట్రా డిఫరెంట్ ప్లేసెస్ లో. అలానే ఆ అబ్దుల్ కలాం గారు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, గంప నాగేశ్వరరావు గారు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఇప్పటికీ ఇంపాక్ట్ లో ఫాలో అవుతున్నారు ఆ ప్రిన్సిపల్స్. అందుకే ఇంపాక్ట్ ని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. అండర్స్టాండ్ దిస్. సో అలా మీకు ఏమైనా ప్రిన్సిపల్స్ ఉన్నాయా? ఓకే, ఒక వ్యక్తికి ఉన్న ప్రిన్సిపల్స్ బట్టి మన ఆరా అనేది పెరుగుతుంది. ఓకే, మొదటిది మనం మాట్లాడే మాటలు, రెండోది మనం చేసే పనులు, మూడోది మనకుండే ప్రిన్సిపల్స్, మనం క్రియేట్ చేసే ప్రిన్సిపల్స్. ఓకే, ఆ ప్రిన్సిపల్స్ పెట్టి కూడా మన ఆరా అనేది పెరుగుతుంది. ఓకే, సో టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు ఇంప్రూవ్ యువర్ ఆరా. ఆరా పెరగాలంటే ఈ మూడు మార్చుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్ కానీ మీ దగ్గర ఉంటే మీరు గొప్ప ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే, ఇదేం చెప్తుందంటే మేనేజ్ యువర్ సెల్ఫ్ అనేది, ఇందాక ఒకటి ఇంటర్నల్, రెండు ఎక్స్టర్నల్ అండి. ఇంటర్నల్ అంటే ఏంటంటే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు మన మైండ్ ని మనం ఎంత బాగా మేనేజ్ చేసుకుంటున్నాం, దీనికి సంబంధించి మీరు కొన్ని చేయాలి. మిమ్మల్ని మేనేజ్ మీరు చేసుకోగలుగుతున్నారు, చేయగలగాలి అని అంటే ఒకటి మీరు టు డూ లిస్ట్ రాసుకోవాలి. టు డూ లిస్ట్. ఓకే, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలంటే ముందు రోజే రాసుకోవాలి, అట్లీస్ట్ మార్నింగ్ లేచే రాసుకోవాలి. ఓకే, మొదటిది. రెండోది, మీకంటూ మీకంటూ ఒక దినచర్య అనేది ఉండాలి. ఓకే, చేయాల్సిన పనులు వేరో, దినచర్య అంటే పొద్దున్న లేచిన వెంటనే మీరు ఏం చేస్తున్నారు, యోగా, మెడిటేషన్. ఓకే, మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఈ మధ్య నేను లాస్ట్ 2 months నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న, వర్కౌట్ అయ్యింది. ఒకవేళ మీకు వర్కౌట్ అవుతుందంటే చేయండి. ఓకే, మీ దగ్గర కానీ డబ్బులు ఎక్కువ నిలబడట్లేదు, ఉండట్లేదు, ఓకే, అసలు క్యాష్ రావట్లేదు, ఓకే, ఆ పాయింట్ రావట్లేదు అని అంటే, ఓకే, జస్ట్ ఆ సీక్రెట్ అండ్ ఐ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇట్ వర్క్డ్. ఓకే, పొద్దున 6 ముందు కానీ లేవగలిగితే, ఓకే, లేచి నీట్గా స్నానం చేయగలిగితే, ఓకే, 6 ముందు మినిమం 6, ఓకే, ముందు లేచి స్నానం చేయగలిగితే నీట్గా, ఓకే, ఒకవేళ మీరు డివోషనల్ అయితే, ఓకే, మీకు నచ్చిన దేవుడికి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్, మీకు నచ్చిన దేవుడికి కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు మీరు పూజ చేయగలిగితే, ఓకే, నీట్ గా మీరు రెడీ అయ్యి, ఓకే, వెళ్ళి ఒక 20 నుంచి 30 నిమిషాలు మీరు పూజ కానీ ఏదో ఒకటి చేయగలిగితే, ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్, మీ రిలీజన్ ఏదైతే అది, ఓకే, చేయగలిగితే. లేదు సార్ ఐఎమ్ ఎన్ ఎథిస్ట్, ఓకే, నేను దేవుడు నమ్మను, ఇది కాకుండా ఇంకేమంటే చెప్పానంటే, కనీసం ఒక 20 నిమిషాలు మీరు ఒక మెడిటేషన్ లాంటిది మ్యూజిక్ పెట్టుకొని చేయగలిగితే, స్నానం చేసి, మళ్ళీ స్నానం చేయకుండా కాదు, ఓకే, చేయగలిగితే, ఓకే, అండ్ ఈ రోజులో మీ దగ్గర ఉన్న డబ్బులు, ఎందుకంటే మనీకి ఎప్పుడు అంటే ఏం చెప్తుందంటే, మనీని నీట్ గా దానికి రెస్పెక్ట్ ఇవ్వడం రావాలి నీట్ గా. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా సరే పైసలు పెట్టి డబ్బులు పెట్టేటప్పుడు మంచం మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా, ఓకే, జాగ్రత్తగా నీట్ గా ఒక ప్లేస్ లో, దానికంటే ఒక ప్లేస్, ఒక నీట్ ప్లేస్ మళ్ళీ, ఓకేనా. అండ్ మగవాళ్ళు అయితే పర్సులో కానీ ఎక్కడైనా జోబులో కానీ పెట్టి, ఎలా అంటే అలా మడత పెట్టకుండా నీట్ గా ఫోల్డ్ చేసి జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే మనీకి మనం రెస్పెక్ట్ ఇస్తే అది మనకు రెస్పెక్ట్ ఇస్తుందంట. అండ్ ఆ మనీని వాడే విధానం కూడా ఎలా అంటే అలా, ఈ మధ్య ఫోన్ పే వచ్చింది, ఎలా అంటే అలా ఫోన్ పే కొడుతూనే ఉన్నారు. ఎంత ఫోన్ పే 15 కొట్టేసాడు, ఇక్కడికి వెళ్తారు, రోడ్డు మీద కనిపిస్తే టక్కున ఫోన్ పే కొట్టేస్తారంటే మనీకి మీరు అక్కడ వాల్యూ ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. లేదు సార్ డబ్బులు ఉన్నాయి కనుక వాడకపోతే ఏం చేస్తాం, వాడాలి కానీ నిదానంగా, ప్రధానంగా. అప్పుడు మన దగ్గర నిదానంగా, ప్రధానంగా ఉంటాయంట.
ఓకే. అది నేను అంతకుముందు కొంచెం, కొంచెం చేయి దురుసులా ఉండేది. బట్ లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఉంటుందండి. మనీ ఉంటుంది మన చేతిలో. ఓకే. ఒకటి ఆ నీట్‌నెస్ అనేది, రెస్పెక్ట్ అనేది, తర్వాత ఆ దురుసుతనం కొంచెం తగ్గించాలి. నిదానంగా, ప్రధానంగా మనీని ఎలా అంటే అలా కాకుండా. ఓకే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నాకు వర్క్ అయిందని చెప్పి జస్ట్ నేను చెప్పాను. ట్రై చేసి చూడండి. ఓకే. సేమ్ ఇలాగే మీ పర్సనల్ లైఫ్‌లో కూడా ఎనీథింగ్ యూ జస్ట్ బిల్డ్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ డే టు డే లైఫ్. ఓకే. ఒక టు డూ లిస్ట్ రాయడం, తర్వాత మీకంటూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇట్లాంటి యాక్టివిటీస్ ని మీరు బిల్డ్ చేసుకోగలగాలి మీ లైఫ్ లో. సో దిస్ ఈజ్ వాట్ మేనేజ్ యువర్ సెల్ఫ్ అంటే. లైక్ ఇప్పుడు నేర్చుకోవడానికి ఒక గంట పెడుతున్నారు. సో దీనివల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎస్ఆర్ నో? సో అండ్ ఈ మనీ కోసం ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఓకే. మనుషులకి గ్రాటిట్యూడ్ చెప్పడం ఒక సిస్టమ్ అండి. ఇది నిజంగా అలవాటు చేసుకోండి. మీరు గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే గ్రాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి రోజులో థ్యాంక్స్ చెప్తున్నారు? కుదిరితే కౌంట్ పెట్టుకున్న మొబైల్ ఒకసారి ఆన్ చేసి. ఒక రోజులో గాని 50 దాటిందంటే మాత్రం మీరు ఎంత మంచి పాజిటివ్ ఆరా వస్తుందో తెలుసా? మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు. గ్రాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా మందికి చెప్పం. చాలా మంది షాప్స్ లో కూడా పనిచేసిన వాళ్ళకి, మా షాప్ లో సార్ వాడు పని చేస్తాడు, వాడు పనివాడు కాబట్టి పని చేస్తాడు, థ్యాంక్స్ చెప్పాలి. అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి, నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి, పిల్లలకి థ్యాంక్స్ చెప్పాలి. చూడండి, ఒక 50 గాని గ్రాటిట్యూడ్ నోట్లు క్రియేట్ చేసుకోగలిగితే మన మన రోజులో, సో యూ విల్ బికమ్ ఎ టాప్ పర్సన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమందికి గ్రాట్యూ ఎవరైనా మెసేజ్ చెప్పారు, గుడ్ మార్నింగ్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్, గుడ్ మార్నింగ్. సి, గుడ్ మార్నింగ్ చెప్పడం వేరు, థ్యాంక్ యూ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పడం వెళ్తుంది. చిన్నగా చిన్నదే, బట్ ఆ థ్యాంక్ యూ అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అలవాటు చేసుకోండి. అది మన పర్సనాలిటీని చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేస్తుంది. ఇది మేనేజ్ యువర్ సెల్ఫ్. ఇలాంటివి మీరు ఎన్ని బిల్డ్ చేసుకుంటున్నారు? ఓకేనండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ సెషన్ ఏదైతే ఉందో కొన్ని రీసెర్చ్ చేసి నేను పాటిస్తూ వర్కౌట్ అయ్యి, అండ్ నేను వేరే వాళ్ళకి ట్రైన్ చేస్తే వాళ్ళకి వర్కౌట్ అయ్యి రిజల్ట్ వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, ఇందులో గొప్ప లీడర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. ఓకే. వీళ్ళు నేను పాటించి వర్కౌట్ అయిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ కొన్ని చెప్పిన తర్వాత వాళ్ళు పాటిస్తే గొప్ప స్థాయికి వాళ్ళు కూడా వెళ్ళడం వల్ల వచ్చింది. అండ్ ఇంకొక సీక్రెట్ లాస్ట్ లో చెప్తాను, నాకు వచ్చేయండి. ఓకే. సో సో మీ ఆరాన్ని బిల్డ్ చేసుకోవడం అవ్వచ్చు, మీ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అవ్వచ్చు, మనం చెప్పినట్టు సైకాలజీని హ్యాండిల్ చేయడం అవ్వచ్చు. ఈ 3 విషయాలు కానీ మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే యూ విల్ బికమ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే. సో మన గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ఎక్కడెక్కడో ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు బాగా స్టడీ చేయండి. నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుని ఒక్కసారి ఆయన ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు అని అంటే, నేను చెప్పిన ఈ 4 థింగ్స్ లో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి చేసి అందుకోసమని వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఉంటుంది. ఓకే. యూ కెన్ టేక్ ఎనీ పర్సన్. రతన్ టాటా అవ్వచ్చు. రతన్ టాటాకి మేనేజ్ యువర్ సెల్ఫ్ అనేది ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఆయనకున్న పాజిటివ్ ఆరా అలాంటిది. ఆయనకున్న సైకాలజీ ఇందాక మనం చెప్పినట్టుగానే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ముందుకు మూవ్ చేసుకుంటారు. సైకాలజీ అనేది ఎక్కడ కూడా అసలు లాంగ్ టర్మ్ లో ఆ పాజిటివ్ మూవ్ చేసుకుంటారు. డిసప్పాయింట్ లాంగ్ టర్మ్ లో అసలు రతన్ టాటా గారు వెళ్ళిందే లేదు. ఎసార్ నో? సో అందుకోసమని అంత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు. సో ఓకే. ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలా మంది చూశాను. వాళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడ్డారండి. హార్డ్ వర్క్ చేశారు. చేసి వాట్ ఎవర్ ఇట్ మే బి, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, హార్డ్ వర్క్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని స్టార్టింగ్ లో ఆ వీడియోస్ వెళ్ళకపోయినా సరే, ఫెయిల్యూర్ అయినా సరే చేసుకొని ఆ పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకెళ్లారు. చాలా మంది సోషల్ మీడియాలో మీరు చాలా మంది వెళ్ళారు చూడండి. వాళ్ళ కంటెంట్ ఎట్లాంటిది అయినా సరే ఆ వ్యూతో వెళ్ళారు వాళ్ళు. సో అందుకోసమనే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నాం, చప్పట్లు కొడుతూ ఉంటున్నాం అంతే. ఓకే. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే, సో యాజ్ అన్ ఇండివిజువల్, ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ టాప్ ఇన్ఫ్లుయెన్సర్, యూ మస్ట్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వీ మస్ట్ థ్యాంక్, ఎందుకంటే టైం చూడండి, నేను చెప్పినట్టుగానే ఆ టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ ఆన్ టైం, ఐ థింక్ సో. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్ గా 40 మినిట్స్ అన్నాను. 40 మినిట్స్ లో మనం అనుకున్న విషయాలను చెప్పగలగాలి. ఓకే. అప్పుడు మన పైన కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎప్పుడు ఆపుతాడు ఈయన, అది ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అంటే కంప్లీట్ నెగిటివ్ వెళ్ళిపోతుంది. సార్ నో? సో మన అజెండా ఏం పెట్టుకున్నా, ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్, పాజిటివ్ లీడ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఎక్కడైనా ఆ పాయింట్ వచ్చిందా, ఆ సాచురేషన్ వచ్చిందంటే మాత్రం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళిపోతుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆర్వీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే. లాస్ట్ సీక్రెట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగానే
నేను దీన్ని వర్కౌట్ చేయడం 6 మంత్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, 6 మంత్స్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఉందో అప్పుడే ఆ పాయింట్ ఆ మైండ్ లో ఉన్నప్పుడే చిరంజీవి గారు అన్నప్పుడు టాపిక్ మారుస్తానంటే అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం చెప్పాను. సో నేను దీన్ని వర్క్ చేసినప్పుడు ఈ మేనేజ్ చేసినప్పుడు ఈ టు డూ లిస్ట్ రాయడం. ఓకే, నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఇప్పుడు ఈ 20th, ఈ రోజు 20th కదా, ఈ రోజు ఫిక్స్ చేశారు నెక్స్ట్ మంత్ షెడ్యూల్. ఓకే, మార్చ్ మంత్ కూడా 6 మంత్స్ నుంచి స్ట్రగుల్ చేస్తే ఆ వర్క్ చేయడం వెళ్తే మేనేజ్ యువర్ సెల్ఫ్ సైకాలజీ విత్ పాజిటివ్ మైండ్, ఒక పాజిటివ్ ఆరా, అంటే తక్కువ నెగిటివ్ మాట్లాడాలి ఫిక్స్ అయ్యాను. వేరే వాళ్ళ గురించి నెగిటివ్ తక్కువ మాట్లాడాలి. ఓకే, అసలు పాజిటివ్ మాటలు ఎక్కువ వాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. ఏదైతే మీకు చెప్పానో వెళ్తూ ఉంటే ట్రైనింగ్ లో నాకు తెలియని ఒక మలుపు వచ్చిందండి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఓకే. ఈ సెషన్ విన్న వాళ్ళకి సీక్రెట్ రికార్డింగ్ ఆపేయండి, ఆర్వీఆర్ గారు, సీక్రెట్ ఇది.